నల్గొండ పోక్సో కోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. ఓ మైనర్పై అత్యాచారం కేసులో నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష, 15,000 జరిమానా విధించింది. నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పులకు పేరుగాంచింది. ఇటీవల కాలంలో పలు అత్యాచార కేసుల్లో నిందితులకు గతంలో ఎన్నడూ లేని విధంగా శిక్షలు ఖరారు చేస్తూ రాష్ట్ర దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మరో అత్యాచార కేసులో కూడా న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఉప్పల నాగార్జునకు 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 15,000 రూపాయల జరిమానా విధిస్తూ నల్గొండ పోక్సో కోర్టు ఇన్ఛార్జి న్యాయమూర్తి రోజారమణి బుధవారం తుది తీర్పు వెలువరించారు. 2019లో సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్లో ఈ ఘటనకు సంబంధించి పోక్సో కేసు నమోదు కాగా 2020 నుండి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాల ఆధారంగా నిందితుడు దోషి అని నిరూపితమైనందున బాధిత బాలికకు 7 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.